హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు గోధుమ రవ్వ హల్వా చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఇది 1 కప్ గోధుమ రవ్వ అండి. ఇది 1/3 కప్పు బెల్లము, కొంచెం ఇలాచి, కాజు, బాదం, కిస్మిస్, కొద్దిగా నెయ్యి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవటానికి నెయ్యి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇది ఈజీగా అయిపోతుంది అండి, తొందరగా అయిపోతుంది. దేవుడి దగ్గర నైవేద్యాలకి అది కూడా బాగుంటుంది పెట్టడానికి. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు జీడిపప్పు, బాదం వేయించుకున్నాను. కిస్మిస్ కూడా వేసేసుకున్నాను. వేగిపోయినాయండి, తీసేసుకున్నాను. ఈ జీడిపప్పు, కిస్మిస్ తీసేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని రవ్వ వేయించుకున్నాము. ఇది రవ్వ బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా వేగితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. బాగా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం ఒక దాంట్లోకి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు రవ్వ తీసేసుకున్నాం కదండి ఒక దాంట్లోకి. ఇప్పుడు వాటర్ తీసుకుందాము. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతో 2.5 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ బాగా మరగాలి. మరిగేటప్పుడు అప్పుడు రవ్వ వేయాలి. ఇది వాటర్ మరుగుతుంది. ఇప్పుడు రవ్వ వేసేద్దామండి. ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ. ఇది బాగా గట్టిపడాలి, బాగా ఉడకాలి. ఇప్పుడు ఇది బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కొద్దిగా ఇది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాము. బెల్లం వేసాక కొంచెం లూజ్ అవుతుంది, పాకం వస్తుంది కదా. కొద్దిగా ఇలా తిప్పుతూ ఉండాలి. వేసుకున్న తర్వాత మీరు స్వీట్ చూసుకొని కావాలంటే మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం.
దీంట్లో ఇంకొంచెం కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. ఇవి ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, కిస్మిస్, జీడిపప్పు, ఒక 1/2 స్పూన్ ఇలాచి బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయింది. చూసారండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.